దోమకాటుకు గురి కాకండి, నీటి నిల్వలు ఉంచకండి, దోమలని పెంచకండి. చికిత్స కన్నా ముందు జాగ్రత్త మిన్నా. పరిసరాల శుభ్రత పాటిద్దాం, ఆరోగ్యాన్ని పెంచుదాం, దోమల వృద్ధిని అరికడదాం, వ్యాధుల వ్యాప్తిని నిలిపేద్దాం, నీటి తొట్టిలు శుభ్రం చేద్దాం, దోమలు పెరగడం ఆపేద్దాం, ఫ్రైడే డ్రైడే పాటిద్దాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. దోమల్ని అరికడదాం, మనందరి బాధ్యత. డిహైడ్రేషన్ గురి కాకుండా తీసుకోవడం. ట్రీట్మెంట్లో మెయిన్ హాస్పిటల్కి ఎప్పుడు పంపిస్తాం, హాస్పిటల్కి ఎప్పుడు రెఫర్ చేస్తాం పేషెంట్. ఏం చేస్తాం తగ్గిన తర్వాత స్టార్ట్ రాగానే మనం ఏం చేసి చేపిస్తాం. మనం బయట ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తాం, ఇన్ఫర్మేషన్ వినేస్తాం. రాగానే డెంగ్యూ ఏం చెప్పొచ్చా, మనం ఏం చేయాలి, మనం టీహబ్కి శాంపుల్ పంపిస్తాం. దగ్గర నుంచి మెలిసా మెథడ్కి శాంపుల్ పంపిస్తాం. అప్పుడే అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోజు ఆబ్జర్వేషన్లో మనం ఇప్పటికీ రికవర్ అయిపోయింది. అప్పుడే మనం జస్ట్ తీసుకుని ఉండమంటాం. ప్రికాషన్స్ అనేవి